దశాబ్దాల మంగళగిరి ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. భయం మాటున జీవిస్తున్న ప్రజలకు భరోసా దొరికింది. కూల్చివేతల నుండి కట్టడాల వైపుకు అడుగులు పడ్డాయి. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమైంది. మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఎంత మంచి జరుగుతుందో నారా లోకేష్ రూపంలో మంగళగిరి ప్రజలు కల్లారా చూస్తున్నారు. మంగళగిరికి ఎందరో నాయకులు వచ్చారు వెళ్లారు, కానీ ఒకే ఒక్క నాయకుడు అధికారంతో పని లేకుండా ప్రజలకు అండగా నిలబడ్డాడు. కష్టమంటూ వచ్చిన వారి కన్నీళ్లు తుడిచాడు. 5 ఏళ్ల పాటు సొంత నిధులతో 26 సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో అమలు చేశాడు. ఈ నియోజకవర్గంలో వేలాది మంది ప్రజలు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు. ఏ ప్రభుత్వం ఎప్పుడు తమను ఖాళీ చేయించి రోడ్డున పడేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు. అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల క్రమబద్ధీకరణ చేసి పట్టాలు పంపిణీ చేస్తానని మాటిచ్చారు నారా లోకేష్. అమ్మా, నేను యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ముందల మన ప్రాంతంతో నడిచిన, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాడు తెలుసుకున్నా, నేను రాసుకున్నా. మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తల్లి. నారా లోకేష్ పై నమ్మకంతో 2024 ఎన్నికల్లో 91,000 ఓట్ల భారీ మెజారిటీనిచ్చి గెలిపించుకున్నారు మంగళగిరి ప్రజలు. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్షగా మారిన మంగళగిరి నియోజకవర్గంలో పసుపు జెండాను రెపరెపలాడించారు. ఎమ్మెల్యే